జనవరి 12వ తారీఖున గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం మన నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మీ అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ రోజు మనతో పాటు టీమ్ ఆఫ్ డాకు మహారాజ్ ఉన్నారు. ప్రొడ్యూసర్ వంశీ గారు మనందరికీ బాగా తెలుసు, వారి స్పీచెస్ కూడా బాగా వైరల్. అండ్ అలాగే శ్రద్ధా శ్రీనాథ్ గారు, షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ఎలాంటి వెయిట్ ఉండే క్యారెక్టర్స్ అయినా చాలా ఈజీగా పుల్ చేస్తూ ఉంటారు. ఇక బాబీ గారు ది డైరెక్టర్. బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు మనం ఒక జోనర్లో చూస్తూ వస్తుంటే సడన్గా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎక్కడ డైలాగులు ఏమీ వినిపించకుండా జస్ట్ పేరు మాత్రమే చెప్పి ఒక ట్రైలర్ని అలా వదిలారు ఆయన, ద డైరెక్టర్ బాబీ గారు. అండ్ ప్రజ్ఞ, దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ విత్ బాలకృష్ణ గారు. సో తన ఎక్స్పీరియన్సెస్ ఏంటో షేర్ చేసుకోబోతున్నారు. సో ఈ రోజు టీంతో పాటు నేనున్నాను. వీ విల్ స్టార్ట్ విత్ బాబీ గారు. బాబీ గారు, టీజర్ మీ వాయిస్తోనే స్టార్ట్ అయ్యింది. పర్టిక్యులర్ రీజన్ ఏంటి? అంటే మీరు బాగా తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది బాబీ గారి వాయిస్ అని, సో ఐ ఇన్స్టెంట్లీ రికగ్నైజ్డ్ అనమాట. అది దాని గురించి చెప్పాలంటే సుమ గారు, ఫస్ట్ నేను డమ్మీగా చెప్పేశాను. ఎవరైనా ఇంకా బెటర్ ఎవరైనా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ లేదా ఇంకా బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పిద్దామన్న థాట్లో ఎడిట్లో చెప్పేశాను. అదే బాలకృష్ణ గారికి సెండ్ చేసి ఆయన చాలా బాగుందన్నారు. మీ అందరం హ్యాపీ. ఫైనల్గా ఓ రోజు వెతుకుతున్నాం ఎవరి చేత చెప్పిస్తే బాగుంటుందని నేను వంశీ గారు మాట్లాడుకుంటుంటే సడన్గా బాలకృష్ణ గారు చేశారు. ఆ ట్రైలర్ అంతా రెడీ అయిపోయిందా? అది ఏంటమ్మా అంటే అన్నీ అయిపోయినాయి బాబు, డబ్బింగ్ ఒకటే చూస్తున్నాం. ఏం డబ్బింగు అన్నారు. నేను చెప్పేశాను కదా అన్నారు. మీ డబ్బింగ్ కాదు బాబు, దాని జోలికి రాము. ఇనీషియల్గా టేక్ ఆఫ్లో ఉంది చూసారా, అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అలానే ఉంచండి బాబీ గారు, అస్సలు మార్చద్దు. నాకు చాలా బాగా నచ్చింది. ఒక కథ చెప్తున్నట్టుంది, పైగా డైరెక్టర్ వాయిస్తో స్టార్ట్ అయితేనే ఆ ట్రైలర్కి న్యాయం జరిగింది అనిపిస్తుంది నాకు. దాన్ని యాజ్ డీజ్గా ఉంచండి అమ్మా అన్నారు. సో ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడో నాకు చిన్న డౌట్ ఉన్నా సరే నమ్మకంతో రిలీజ్ చేసాం. బట్ జనానికి కూడా మీరు అన్నట్టు నా సర్కిల్కి వాళ్ళకి నా వాయిస్ అని తెలిసింది. బట్ చాలా మంది కూడా వీడెవడో బెటర్గా మంచి వాయిస్ తెప్పించారని ఫీలింగ్ వచ్చింది. సూపర్ అండి. అండ్ ఒక్కసారి ఏమైనా రీక్రియేట్ చేస్తారా? ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని పాలించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. పహచానా కౌన్? డాకు మహారాజ్. బాలకృష్ణ గారి డైలాగ్స్ ఏదైనా చెప్తారా? ఒక డైలాగ్ ప్రజ్ఞ. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. గండ్రగొడ్డల్ని ఒకసారి అక్కడ ఇవ్వండి. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, నెక్స్ట్ బర్త్డే. దట్ వాజ్ ద లౌడ్ సెట్, వెరీ సటిల్. సో అలా టీజర్తోనే ఒక టోన్ సెట్ చేశారు బాబీ గారు. అండ్ అలా బాబీ గారు ఇలాంటి ఒక టోన్ సెట్ చేయడానికి ద ఫస్ట్ పర్సన్ మన వంశీ గారు. వంశీ గారు, ఐ థింక్ ఇట్స్ లాంగ్ డ్రీమ్ కదండి బాలకృష్ణ గారితో సినిమా చేయడం అనేది. లాంగ్ వెయిట్. ఎస్. సో హౌ వాజ్ ఇట్ ఆన్ ద సెట్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే సెట్ ఎక్స్పీరియన్సెస్ కంటే ప్రెప్ జరుగుతున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ లో వీ హ్యాడ్ మోర్ ఇంటరాక్షన్స్ అండి. ఈ కైండ్ ఆఫ్ లైన్ అనుకుంటున్నాము, ఇది అది అని డిస్కషన్స్ మాటికి. అప్పుడు హీరోయిన్స్ ఎవరు, విలన్ ఎవరు, ఐ మీన్ ఈ డిఓపి గురించి, మ్యూజిక్, ఇవన్నీ డిస్కషన్స్ టైంలో ఎక్కువ కొంచెం ఇంటరాక్షన్ జరిగాం. సెట్లో ఇంటరాక్షన్స్ తక్కువే. ఓకే. అంతా అప్పుడే కొంచెం బాలకృష్ణ గారు ఆయనకి ఏం నచ్చుతాయి ఏం నచ్చో ఆయన అప్పుడే అర్థమైంది మెల్లగా. బాలకృష్ణ గారు అనేసరికల్లా మనం ట్రైలర్స్లో జనరలీ వన్ లైనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. మరి ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారా ట్రైలర్లో వితౌట్ డైలాగ్స్ అని? నాకు ముందు డైరెక్టర్ ఏమి ఇన్ఫార్మ్ చేయలేదండి. నాకు ఒక వర్జన్ ఆఫ్ ట్రైలర్ పంపించినప్పుడు నేను ట్రైలర్ చూసి అంత బాగుంది గారు, అసలు ఏం చేయక్కర్లేదు, అద్భుతంగా ఉంది, చిన్న చిన్న షార్ట్స్ వేయం అనుకున్నాం డిస్కషన్, అంతే తప్పితే ఆ డిస్కషన్ అయిపోతే అంత బాగుంది ఓకేనా అంటే ఓకే. ఆయన అడిగేదాకా నేను ఐడెంటిఫై చేసుకోలేదు అంటే డైలాగ్ లేదు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద డైరెక్టర్. సూపర్ ఐడియా బాబీ గారు. ఎందుకంటే టీజర్లో ఏమో మీ వాయిస్తో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్ ట్రైలర్ కోసం అందరం వెయిట్ చేస్తున్న టైంలో డైలాగ్ లేదనే థాట్ నాకు కూడా రాలేదు. జస్ట్ లైక్ వంశీ గారు, చాలా మంది అదే ఫీల్ అయ్యారు. ఎందుకంటే షార్ట్స్ చాలా బాగున్నాయి, ద సినిమాటోగ్రఫీ ఈజ్ సో గుడ్, టేకింగ్ చాలా బాగుంది, అలా చూస్తూ ఉండిపోయాము. తర్వాత నాతో ఎవరు అన్నారు, అందులో చూసారా మీరు ఓన్లీ 2 సార్లే మాట్లాడారు. అవును కదా అసలు ఇది అని. సింపుల్ వర్డ్స్, నానాజీ, మైకిల్ జాక్సన్, అంతే, రెండే ఉంటాయి. దట్స్ ఆల్. సో ఇప్పుడు సీతారాం, నానాజీ, మైకిల్ జాక్సన్ 3 నేమ్స్ వినిపించాయి అందులో. డాకు మహారాజ్. సో ఏంటంటారు, డ్యూయల్ రోల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే
అంటే వాట్ ఈస్ హిస్ రియల్ నేమ్ అనేది అఫ్ కోర్స్ విల్ నో ఇట్ ఇన్ 2 days బట్ స్టిల్ అంటే జనానికి ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికే డిజైన్ చేశాను సుమారు అది. కొంతమంది నానాజీ అనుకోవచ్చు, కొంతమంది డాకు మహారాజ్ అనుకోవచ్చు, కొంతమంది మైకిల్ జాక్సన్ అని అంటున్నారు ఆయన. సో ఇలా రకరకాలుగా ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి ఆడియన్స్లో అనేది ఒక అటెంప్ట్ చేశాం. సూపర్. అండ్ శ్రద్ధాని కూడా చాలా తక్కువే చూసాం మేము ట్రైలర్ వరకు. వీఆర్ వెయిటింగ్ టు సీ. క్యారెక్టర్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగానే చాలా వెయిట్ ఉండే క్యారెక్టర్ లాగానే కనిపిస్తోంది. ఎనీథింగ్ మోర్ దట్ మీరు షేర్ చేయాలనుకున్నది? కరెక్టే, కానీ ఇప్పుడు క్యారెక్టర్ గురించి నేను అట్లీస్ట్ సంథింగ్ దట్ పోనీ బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓ ఐ మీన్ ఫస్ట్ డే ఐ రిమెంబర్ నేను చాలా నర్వస్గా ఉండే. ఐ వాజ్ that day I had to leave at 4 o'clock, but someone called me from the sets and said, please leave at 5:08. That is the good time. So I said, oh my God, on the first day itself, I'll be very late with hair, makeup, and Balaya will be waiting there. And I will, on my very first day, I will be disrespecting such a legend. And then I've done my hair and makeup. Somehow I've scolded everyone. I said, you do 2x fast, your hair, makeup, everything. And I am getting a narration on the side from Bobby sir. And then I heard that, you know, Balaya Babu loves to reach on a particular time. You know, he's very particular about that. So AD comes and tells me, sir is going to reach at this time, so you have to reach before that. I said, okay, fool, drop everything, go up. And he's like, hi, Shraddha. I'm like, sir, no, don't call me sir, call me Bala. I'm like, sir. The second time I said, sir, what did I say? I said, sir, I will never be able to utter Bala from my mouth. It will be just too much. I don't have the courage to do it. But that's just, you know, he's just that kind of personality, so warm, chala friendly ga, doesn't see like age, nothing. For him, everyone is his buddy. So yeah, very kind heart, always asking if you're doing fine. Like, you know, and with that, working becomes so much easier when you know that he's approachable. So had a very, very fun time shooting with sir. So looking forward for the film. And alage Pragya, ఇది మీ సెకండ్ ఫిల్మ్ బాలకృష్ణ గారితో. మరి సెకండ్ ఫిల్మ్ కి ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి, మీ రియాక్షన్స్ ఏంటి? The first time I think for this film I got a call from Bobby garu. Okay. And I have actually known Bobby since before I did Kanchi. Okay. He's the first director I met in Telugu industry. First director I ever had a meeting with. Before I even became an actor, I had my first meeting with him. So I have known him for the longest time. He is the sweetest, nicest person, and I've been wanting to work with him for so many years. And he stayed in touch. Somehow I've not remained in touch with a lot of directors. And obviously from that time till today, he's grown as a director. He's done some tremendous work, some superb films. I have become an actor today, you know. I have done some decent amount of work. So there was always fondness, there was always a lot of respect, and always, you know, that willingness to work with each other. So when he called me the first time, I was already like, if it's Bobby's film, I have to do it, right? There's that positivity. But when I came to Hyderabad to meet him, you know, there is always this thing that, you know, any actor will go for what is the story, what is the role in the film, who are the people associated with the film. I remember when I finished the meeting, narration, chit-chat, lunch, I went back and they're like, what are you doing? Are you doing this film or not? You know, one close friend asked. I'm like, the amount of positivity I felt and the confidence that the director has in his film and the excitement that he has for my role in his film, I want to do it because of that, you know. So it was his passion, his positivity, his confidence that gave me the confidence to, you know, obviously I was excited to work with him, to be working with Bala sir again. You know, the whole thing was positive, but it was primarily his passion, his drive, his positivity, his smile, his glow when he's talking about the film. When he, no, for sure. You know, it is genuinely glow, positivity, smart, kind-hearted, first kind-hearted. But he is, you know, I genuinely feel, Suma garu, that for me, report first at but you know, it is, you know, always this character, role, all that comes later. It is always the people that you're associated with. Yes. For me, that is where the gut feeling comes from. Do I want to work with this set of people? How will, because, you know, you become so close while shooting for a film. It's one big family. You have to like
You you have to have that fondness. I want to be surrounded by these people. These will be my family for I don't know how many months. You know, so you take on that journey. So for me, most definitely, it's number one him, also number one Bala sir. You know. Congratulations to you. It's your second film, another blockbuster hit with Balakrishna garu. Thank you. I'm so excited. ఇద్దరిని కూడా చూడడానికి we are more వెయిటింగ్ ఈగర్లీ బికాస్ బాబీ గారు ఏదో డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటారు ఇందులో ఈ ఫిమేల్ రోల్స్ని అని అనిపిస్తోంది ఆ ట్రైలర్ని ఆయన చెప్పినటువంటి విధానం అన్నీ చూస్తూ ఉంటే. సో లుకింగ్ ఫార్వర్డ్ టు బోత్ యువర్ రోల్స్. ఇక బాబీ గారు మీరు గుర్రప్ స్వారీ అన్ని బాలకృష్ణ గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారు చూసాము. సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి అలా ఎక్కి గుర్రప్ స్వారీ అవి చేశారా? యా, నాకు బేసిక్గా అంటే మరీ అంత ప్రొఫెషనల్ లాగా రేస్ వెళ్ళే అంత రాదు, కానీ ముందు మేనేజబుల్, కింద పడకుండా గుర్రాన్ని ఎలా నడపాలో తెలుసు కదా మీకు. అయితే ఇప్పుడు మీరు గుర్రం మీద వెళ్తున్నారు అనుకోండి, దారిలో ఏమో ఊర్వశి రౌటెల్లా అలాగే మన గారు అండ్ అలాగే ప్రజ్ఞ వెయిట్ చేస్తున్నారు. ఎవరికి లిఫ్ట్ ఇస్తారు? ఎవరికి వాళ్ళు పడిపోతారు, లేర్చుకుంది ఒక్కడి మీదే. మేమందరూ టేల్ పట్టుకొని we will be like behind the group. no see ఆ ఆప్షన్ లేదు మీకు, అసలు మీరు స్కిప్ అవ్వడానికి లేదు. మీరు నేను నేర్చుకోలేదు సుమ గారు. మీరు నేర్చుకోలేదా? నేను గుర్రాన్ని మేనేజ్ చేయగలుగుతాను. అవును, నేనేం చెప్పాను, నేను ప్రొఫెషనల్ కాదు, మేనేజబుల్. గుర్రాన్ని వెరీ గుడ్. See, we saw in the birthday. He's very good teaser kada. He used to show off in between breaks. He used to go horse riding. ఇంకొకరిని ఎక్కించుకొని నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. కానీ sir is such a gentleman. He will get down from the horse and he will walk all of us to our destination. అదేమైనా సైకిల్ ఆ పక్కన నడిపించుకొని తీసుకొని వెళ్ళడానికి. ఎనీవే అలా లేదు, మాకు కొంచెం బయట వేరే విషయాలు తెలిసాయి. మీరు ఊర్వశి గారిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారని తెలిసింది. ఏంటి కొంపతీసి బాబీ గారు డాన్స్ చేశారా లేదంటే మీరు డాన్స్ చేశారా? అయి మీకు మీరు 12th చూద్దరు కానీ ఈ పాటలో సర్ప్రైజ్ ఉంది. నైస్ కదా. Oh wow, నైస్ కాంబినేషన్. సో అలా బాబీ గారు కూడా ఈ పాటలో కనిపించబోతున్నారేమో మనకు తెలియదు, కానీ ఎనీవే వంశీ గారిని కూడా మనం త్వరలోనే ఒక పాటలో చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం. కానీ వంశీ గారు ఒకవేళ పాటలో కనుక ఉంటే వంశీ గారి పక్కన హీరోయిన్ రెడీ చేశారా? అన్స్టాపబుల్ ఎఫెక్ట్ కదా. అన్స్టాపబుల్ ఎఫెక్ట్ ఇది. మేము కూడా అన్స్టాపబుల్ అయిపోయాము. ఓకే, సో వంశీ గారు ఈ సినిమాకి వచ్చేటువంటి డై హార్డ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మీరు చెప్పేది ఏంటి? వాట్ ఆర్ దే గోయింగ్ టు విట్నెస్? ఇప్పుడు ఫ్యాన్స్ కానీ జనరల్ ట్విట్టర్ లాంగ్వేజ్లో కానీ బాలయ్య గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందో అఖండ ఒక జానరు, వీరసింహారెడ్డి ఒక జానరు, భగవంత్ కేసరి ఇంకొక సాఫ్ట్ జానర్లు వెళ్ళారు కదా. అలానే ఈ ఫోర్త్ ఫిలిం ఇది మేము కొత్త జానర్లో చూపిస్తున్నాం ఆయన్ని. ఆ సటిల్గా ఉండడం, ఆ మాటల్లో ఆ హై వోల్టేజ్గా ఆరవటాలు అలాంటివి లేకుండా ఒక సటిల్గా మాట్లాడే బాలకృష్ణ కొత్తగా చూపిస్తారు బాబీ దీంట్లో. సో అది ఫ్యాన్స్కి కొత్త రకమైన హై వస్తుంది. ఓకే, యా, యాజ్ యూ సెడ్ మనము బాలకృష్ణ గారిని సింహ, లెజెండ్, డిక్టేటర్ ఈ సినిమాల్లో చూస్తున్నప్పుడు డైలాగ్స్ మీద ఎక్కువగా క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాం అనేది. డైలాగ్స్ ఉంటాయండి మేడం, ట్రైలర్ లో ఆ ఫార్మాట్ లో వెళ్ళలేదు అంతే, కానీ డైలాగ్స్ అన్నీ ఉంటాయి. బాబీ గారు వర్సెస్ బాలకృష్ణ గారు, అంటే బాబీ డియోల్ అండ్ బాలకృష్ణ గారు, ఈ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది? యానిమల్ సినిమాలో ఒకటి చూసాము, ఇందులో ఎలా ఉండబోతుంది? దీంట్లో కూడా లక్కీగా ఏమైపోయింది అంటే సుమారు ఇప్పుడు ఇక్కడ ఉన్న హీరోయిన్స్ ఉన్నారని పోవటం కాదు, కానీ ఇద్దరు హీరోయిన్స్ అయినా అలానే మిగతా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు. లైక్ బిఫోర్ కమింగ్ టు బాబీ డియోల్ గారు, మకరంద్ దేశపాండే, రవి కాలే అండ్ చాందిని చౌదరి గారు, సో చాలామంది ఉన్నారు దీంట్లో. అందరికీ కూడా ప్రాపర్ స్పేస్, ఇంపార్టెన్స్ ఉంది. సో ఇంకా తర్వాత బాబీ డియోల్ గారికి వస్తే మేము యానిమల్ బిఫోరే కట్ చెప్పటం, యానిమల్ రిలీజ్ అయిన తర్వాత కూడా మా కథని ఆయన బాగా కనెక్ట్ అయ్యి వెంటనే డేట్స్ ఇచ్చి మేము అడిగినప్పుడల్లా ఆయన వచ్చి చేశారు. సో ఆయన ఎంత బాగా చేశారంటే ఎక్కడో ఆయనకు ఉండేదంట. తెలుగు సినిమాకి వస్తున్నాను నేను ఫస్ట్ టైము, కంప్లీట్లీ హీరోస్ డామినేట్ వరల్డ్ కదా, ఎక్కడైనా చెప్పింది ఉంటుందా, చెప్పింది తీస్తారా అనేది ఎక్కడో చిన్నది ఉండేదంట. నాకు లాస్ట్ డే వెళ్తున్నప్పుడు చెప్పాడు. నాకు చెప్పిన దానికన్నా నన్ను స్క్రీన్ మీద తీసుకొచ్చే ఏమంటారు ఆ వైబ్ అదంతా చాలా బాగా డీల్ చేశారు బాబీ. ఐఎమ్ వెరీ ఎంజాయింగ్ దిస్. అండ్ తెలుగులో ఈ సినిమా నా ఫస్ట్ సినిమా అవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నారు. సో బాలయ్యబాబు గారిది ఆయన కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా సరే మేము ట్రైలర్లో మీకు చూపించినట్టు అంటే 2 వరల్డ్స్ చూపించాం. ఇటు పక్క ఒక ఫైర్ వరల్డ్, అటు పక్క స్నో వరల్డ్. సో అలానే సీన్స్లో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా ఇద్దరు
పోటాపోటీగా ఇద్దరు లైన్స్ కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. సూపర్. సో వెయిటింగ్ అండి. యా, బాలకృష్ణ గారు బి, బాబీ బి, బి క్యూబ్, బి బి బి, యా యా, యువర్ ఎర్లియర్ డైరెక్టర్ బి బోయపాటి గారు. I think I have something to do with the bees. బి, యా యా. సో ఏది చాలా కష్టంగా అనిపిస్తుంది శ్రద్ధ, సినిమాలో యాక్ట్ చేయడమా లేకపోతే ప్రమోషన్సా? యాక్ట్ చేయడం కూడా అంత ఈజీగా ఇట్ వాజ్ నాట్ సో లేదు ఈ ఫిల్మ్లో ఎస్పెషలీ. అదంతా మీ షూట్ అంతా ఎడారిలో జరిగిందా? అంటే డెజర్ట్? అవును అవును, జైపూర్లో జైపూర్ కన్నా కొంచెం లిటిల్ అవే. బట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఈజీ అని ఐ కాంట్ సే, ఎందుకంటే ఇట్స్ వెరీ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ డెలివరీ ఆఫ్ లైన్స్, పంక్చుయేషన్స్ ఇవ్వాలి ఆ స్పాట్లో, ద బీట్ హ్యాస్ టు బీ రైట్. అండ్ ఇది నాకు చాలా ఇట్స్ న్యూ ఫర్ మీ. అంటే నేను థియేటర్ టైంలో ఉన్నప్పుడు నేను ఇది ఐ హావ్ డన్ దిస్ మోర్ loud but subtle. I don't know how to describe it. There's a fine balance kada. So ee cinemalo it was a sudden like new thing for me, and honestly ee cinemalo after a really long time nenu prati oka shot tarvata I used to just be looking at Bobby sir and till he said bagundi Shraddha, like it was the biggest validation for me, because naku ee performance ila oka cinema ee cinematic universe lo ela Nandini ela undali, that was very confusing for me. Nandini na character, నందిని కావేరి. Nandini. So yeah, it was difficult but made very very satisfying thanks to Bobby sir's guidance and just his gentle push. So that was amazing. Promotions okay, fun only. I know. Oh no. Yeah, when you have anchor like And me, yes, yeah. yes. It's always fun. Yeah, Thanks to it's you. fun. Yeah. Ragya, what about songs? మీకు మూవీలో మీ సాంగ్స్ గురించి మాకు ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది. So basically, I think most of the songs are already out. In this film, I'm playing a very different character than what I played in Akhanda or any of the films before. So I feel I don't think there was any need for my character to be dancing and stuff. I mean, that wouldn't go with the story. So there are no songs as such which is like peppy dance number, but there's definitely a beautiful montage song which is more situational. So that's the song in this film which will go with this world in we which will watch on 12th. which people will watch on my birthday on the 12th. Oh, on your birthday 12th. A very very happy birthday in advance. Thank you. వంశీ గారు, తమన్ గారు అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్. అసలు అంటే సాంగ్స్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు థియేటర్లు దద్దరిల్లిపోతాయి అని ఊరికే చెప్పడం కాదు, నిజంగానే దద్దరిల్లిపోతాయి. మరి థియేటర్లకు ఏమైనా డిస్క్లైమర్ ఇచ్చారా మీ స్పీకర్లు జాగ్రత్త అని? మొన్న అన్స్టాపుల్ షోలో బాలకృష్ణ గారే ఇచ్చారు మాకంటే ముందు, ఈసారి థియేటర్లు పెంచుకోండి, స్పీకర్లు పవర్ పెంచుకోండి, రాఘు మహారాజ్ వస్తుందని ఆయన చెప్పినట్టే చేశారు నిజంగానే. తమన్ కూడా మళ్ళీ నిన్న ట్విట్టర్లో ఒక వీడియో పెట్టాడు, మీకు చూస్తుంటే దాంట్లో చిన్న క్లిమ్స్ ఇచ్చారు ఒక సౌండ్. ఆ సౌండ్ వచ్చినప్పుడు థియేటర్లో గ్యారంటీ సార్ స్పీకర్ షేక్ అయిపోతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఇది కూడా. అండ్ అలాగే ఈ డాకు మహారాజ్ అనేటువంటి మూవీ ఇప్పుడు వచ్చింది, కానీ ఆదిత్య 369 అప్పుడే ఒక చిన్న గ్లిమ్స్లో కనిపించారు మనకి బాలకృష్ణ గారు. సో ఈ డిస్కషన్ జరిగిందా బాబీ గారు ఫర్ ది స్టోరీ టు హ్యాపెన్? యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ కథ ఉంది సుమ గారు. సో ఆ కథ అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక మూడు ఒక వరల్డ్లో ఒక కథ డిజైన్ చేసుకున్నాం. సెకండ్ హాఫ్కి ఒక క్యారెక్టర్ ఒకటి కావాలి మాకు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ క్యారెక్టర్ గురించి డిస్కషన్స్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారిని 1-2 మీటింగ్స్ కలిసినప్పుడు చెప్తుంటే ఆయన సినిమాలో మనకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయని మాట్లాడుకుంటూ ఆదిత్య 369 గురించి మాట్లాడుకుంటుంటే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాసేపు. నాకు చాలా చిన్నప్పుడు ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను నేను ఆ సినిమా, బికాజ్ ఆఫ్ టైం మిషన్ అవన్నీ ఉంటాయి కదా. సో శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ ఉంటుంది. అలానే ఆ పర్టికులర్గా సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ గెటప్ వేసుకుని వచ్చి సేవ్ చేస్తారు. ఈ టైం ట్రావెల్లోకి వచ్చిన బాలకృష్ణ గారిని, ఇద్దరు బాలకృష్ణ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఆయన వీరసింహారెడ్డి గురించి మాట్లాడినా అండ్ భగవంత్ కేసరి గురించి మాట్లాడినా ఎక్కడో ఆ క్యారెక్టర్స్ని బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆయన ఓ ఫ్యాక్షనిస్ట్ సినిమా చేయాలనిపించింది నాకు చాలా రోజుల తర్వాత. అది ఆ డైరెక్టర్తో మాట్లాడటం జరిగింది అని. తర్వాత భగవంత్ కేసరిలో పోలీస్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని అనిల్తో మాట్లాడాను, బాబీ గారు చాలా బాగా చేశారని. సో ఎక్కడో నాకు నచ్చింది, ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మనం సెకండ్ హాఫ్లో రాబోతున్న క్యారెక్టర్ని ఆ ప్యాటర్న్ ఎందుకు చూపించకూడదని అక్కడి నుంచి థాట్ లెవెల్ స్టార్ట్ అయ్యి మేము రాసుకుంటున్న కథలోకి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసాం. దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్.
సూపర్ అండి, సూపర్. సో ఇప్పుడు సరదాగా ఒక చిన్న గేమ్ ఆడదామా? పెహచానా కౌన్, అది గేమ్, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మేము బాబీ గారితోనే మొదలు పెడుతున్నాము. ఈ కళ్ళు చూపిస్తున్నాము. పెహచానా కౌన్. Oh my God. శ్రద్ధ, ఓకే ఊర్వశి. ఓకే, It's only for him. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ హిమ్. ఓకే ఓకే పాస్ చేయొచ్చా? పక్కన మళ్ళీ శ్రద్ధ కదా, ఓకే, అది శ్రద్ధ. శ్రద్ధ, ఓకే. ప్రజ్ఞ. ప్రజ్ఞ, Full wrong answers you. అంటే వేరే హీరోయిన్స్ కూడా వస్తున్నారా? సమంత, ఇది ఇది సమంత. అది ఆ All పక్కన are correct. Third he didn't. let me just see because I don't know myself whether what he has said is correct and this is the right answer. ఆ పక్కన ఉన్నది క్లియర్. Pragya. ఓ మై శ్రద్ధ అన్నారు, అది అవునా? First is Pragya. మార్చారు, మీరు ఏదో చీట్ చేస్తారు. నో 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 మళ్ళీ వెళ్ళండి వెళ్ళకి. Your fourth is correct. Only fourth was correct. So you mean to say the first was not Pragya antara? Okay. I can't recognize myself. This picture it is gone. Okay, it's ఏమో అచ్చా కదా? ఇది కదా, ఇది ప్రజ్ఞనే. ప్రజ్ఞ కాదు, శ్రద్ధ. సారీ, ఇది శ్రద్ధ. లేదు, ఇది ప్రజ్ఞ. నో 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 in one photo I No, have no, looked no. at. ఇదిగోండి చూడండి, ఇది ఇది okay, టిపికలీ okay. ప్రజ్ఞ. ప్రజ్ఞ, అమ్మా, కాదు, హైలైట్ ఏంటంటే లేరు కాదు, ప్రజ్ఞల గుర్తుపట్ల. అది హైలైట్. ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ కి హ్యాట్స్ ఆఫ్. ఓకే. ఇది శ్రద్ధకి. ఈవెన్ యు ఆర్ నాట్ శ్రద్ధ. Number 1 Nani, Vishwak, Venki sir, Valaya Babu. Correct. చాలా ఈజీ ఇచ్చారు. Okay, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. పెహచానా I కౌన్. have to work on my eyesight. Now Pragya, are you ready? Yes, ma'am. Okay, so you are going to play this and this is for you. Oh wow. Oh wow. Oh, wow. Left is the Shrikant sir. Right is Bala sir. Yeah. Third I can't see Suma. Okay. Varun Tej. Right. Third means that down. Yes, yes. And this is Bobby. Let's just check. Number 3 miss అయింది. Number 3 miss అయింది. Let me see first. Number 3. That right both parties sir. What is who is number 1? I'll tell you. She said number 1 is Srikanth గారు అన్నారు. శ్రీకాంత్ గారా? I felt like that. Yes. Correct. All correct. Oh my God. All correct. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళలో ఆల్ కరెక్ట్ చెప్పింది. You also, yeah. But yours was too simple. Too simple. So you should have made it tougher. Yeah, I know. My people did it. Very bad. Mine was very good. ఇప్పుడు ఇది వంశీ గారికి. ఓకే, వంశీ గారు, పెహచానా కౌన్ చూడండి. Lips and eyes. నాకు అసలు ఒక్కడు కూడా తెలియట్లేదు, అది వేరే. చూడండి, బాగా చూడండి, బాగా చూడండి, మీకు బాగా తెలిసిన వ్యక్తి. ఫస్ట్ పూజ. పూజ, ఓకే. సెకండ్ రోయిందా బాబీ. థర్డ్, నాలుగు అర్థమైపోయినాయి. ఇప్పుడు చెప్పండి మీరు. 4 పూజనే అయితే. నాకు 4th పూజ అనిపించింది. నాకు 4 పూజ అనిపించింది. అదే యాక్చువల్లీ అదే నాకు అర్థమైంది. మూడోది ఆల్ ఫోర్. ఫస్ట్ అండ్ ఫోర్త్. ద లాస్ట్ You అండ్ done ఫైనల్. too many films with her. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, Okay, that's. ఇది అందరూ గెస్ట్ చేయొచ్చు. Valaya sir, Venki sir, Oh, this is for everyone. పవన్ కళ్యాణ్ గారు, కింద రవితేజ గారు, Bobby. మధ్యలో బాబీ డియోల్. 6 is Vishnu. తమన్. తమన్, ఓల్డ్ తమన్, Yeah. Baby Taman. బేబీ తమన్. బేబీ తమన్. అమ్మా, బేబీ తమన్ గారిని చూద్దాం మనం. ఇదిగోండి. ఆహా, ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. We got 3 right. అవును. సో మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ, Is this not a బాబీ గారు, అండ్ ఇది competition కాదా? ఇట్ ఈస్ యాక్చువల్లీ It is a కాంపిటీషన్. competition. We and should me win and Shraddha something won. కదా? గెలిచిన యావన్ తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళి- అంతేలా? తీసుకెళ్ళొచ్చండి. I want a cow. ఈ ఆవుల్ని పట్టుకెళ్ళొచ్చు. I want I this just cow. want the carpet. విచ్ వన్? దిస్ వన్. Yeah, she can take the cow. It's I'll not a take real cow, baby. ఓకే, సో వెల్ ప్లేడ్. అండ్ అలాగే సాంగ్స్ విషయంలో కూడా మనకి తమన్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రాలోని మ్యూజిక్, ఒకటేమో ఫుల్ మాస్ బీట్ అయినట్టయితే, ఇంకోటేమో మంచి సెంటిమెంట్ సాంగ్ మనకు వినిపించింది. ఇంకా ఎనీథింగ్ మోర్ కమింగ్ అప్ అంటే డైరెక్ట్? ఆల్రెడీ ఒక సాంగ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి కదా. అవును, యా, మాస్ సాంగ్. అవును, దట్స్ అ మాస్ సాంగ్. యా. ఇంకా అంటే సినిమాలో రిలీజ్ అవుతున్నాయి ఇంకా 2 బ్యూటిఫుల్ మాంటేజెస్ సాంగ్ ఉన్నాయి సుమ గారు. ఓకే, అవి ఫిల్మ్తో పాటు వస్తే బాగుండని మేము వాటిని అలా హోల్డ్ చేసాం. ఓకే. చాలా చాలా మంచి సాంగ్స్ అవి, ఆ 2 కూడా. అండ్ అలాగే ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది అనగనగా ఒక రాజు. అవును.
అండ్ అలాగే చెడ్డవాళ్ళందరూ అతని డాకు అంటారు అని. ఈ అనగనగా అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉండేటువంటి కాన్సెప్ట్. నాకు తెలిసి ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకి ఏదో ఒక కథ చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా కొన్ని కథల్ని స్టార్ట్ చేయాలన్నమాట. వంశీ గారు స్టార్ట్ చేస్తారు అనగనగా అని, నెక్స్ట్ శ్రద్ధ దాన్ని కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ బాబీ గారు నెక్స్ట్ ఇలాగా. నేను మధ్య మధ్యలో మీకు కొన్ని వర్డ్స్ ఇస్తుంటాను, వాటిని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అనగనగా ఒక మల్టీప్లెక్స్ పూజా హెగ్డే ఫిల్మ్ ప్లే చేస్తారు, దానికి త్రివిక్రమ్ గారు డైరెక్టర్. And it will be a సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇప్పుడు వంశీ గారు ఈ వర్డ్. బ్లాక్ బస్టర్ అయిన ఆ సినిమాకి జనం ట్రాఫిక్ జామ్ చేశారు. ఓకే సరే మీరు చెప్పారు. ఓకే నెక్స్ట్ శ్రద్ధ. ట్రాఫిక్ జామ్ కదా బికాస్ ఆఫ్ క్రౌడ్స్. పక్కలో ఒక అమ్మాయి సైడ్ లో ఆన్ ద ఫుట్ పాత్ ఒక అమ్మాయి వాస్ సెల్లింగ్ మల్లెపూ. మల్లెపూలు అంట. మల్లెపూలు కారులో తీసుకున్న తవల గారు మంచి సాంగ్ వింటున్నారు. ఓకే నెక్స్ట్ వంశీ గారు. అదే కార్ లో తమన్ దగ్గర డ్రమ్స్ కూడా ఉన్నాయి. ఆ కార్ లో తమన్కి డ్రమ్స్ ఉన్నాయి. Okay. And Shraddha is sitting in that car. రాకింగ్. శ్రద్ధ you were there in the traffic jam. బాబీ గారు. ఆ కారు వంశీ గారి. శ్రద్ధ. ఆ కార్ బ్యూటీ సలూన్ కింద పార్క్ చేసి he fought the keys inside the car. వంశీ గారు. నేను పానీపూరి తింటుంటే నాకు ఆ కార్ అక్కడ కార్ కీస్ మర్చిపోయాను, ఫోన్ చేసి ఇక్కడతో ఆపేస్తే బెటర్. ఓకేనండి. సో ఏంటంటే ఒక కథని పుట్టించడం అనేది ఎంత కష్టమో మాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే మేము ఎక్కువగా పుట్టించలేము కాబట్టి. అలాంటిది ఒక కథని చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూస్ చేసి దాన్ని జనాల మధ్యలోకి మార్కెట్ చేసి తీసుకొని వచ్చి హిట్ చేయడం అనేది ఈజీ విషయం కానే కాదు. ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ దేర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ అండ్ అందరూ డిఫరెంట్ వెండర్స్ ని ఆర్గనైజ్ చేసి తీసుకొని వస్తున్నటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని అందిస్తున్నందుకు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. బాబీ గారు ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని తీసుకొస్తున్నందుకు బ్లాక్ బస్టర్ కొట్టేశారు మీరు. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు బోత్ ద లవ్లీ లేడీస్ ఫర్ బ్రింగింగ్ ఇన్ సచ్ గ్రేట్ కంటెంట్ అండ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ అండ్ అబండెన్స్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో జనవరి 12వ తారీఖున వచ్చేస్తుంది ఇన్ థియేటర్స్ డాకు మహారాజ్. ఎంజాయ్ డాకు మహారాజ్ అండ్ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాచ్ డాకు మహారాజ్ On the 12th of January. Her birthday.